Garuda Express, an international courier service. సీనియర్ నటుడు గిరిబాబు ఓ ఇంటర్వ్యూలో అనేక ఆసక్తికర విషయాలు చెప్పారు. 4 దశాబ్దాలకు పైగా ఇండస్ట్రీలో ఉన్న ఆయన తాను చూసిన అనేక పరిణామాలకు సంబంధించి ఆశ్చర్యకరమైన విషయాలు ఈ ఇంటర్వ్యూలో పంచుకున్నారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన కొదమసింహం వల్ల తాను ఎలా నష్టపోయింది వివరించారు గిరిబాబు. తనకు వ్యక్తిగతంగా చిరంజీవితో మంచి స్నేహమే ఉందని, అల్లు రామలింగయ్య తన కూతుర్ని చిరంజీవికి ఇవ్వాలనుకున్నప్పుడు తన గురించి చాలా పాజిటివ్ గా చెప్పినట్లు గిరిబాబు చెప్పారు. అలాగే చిరంజీవి పెద్ద స్థాయికి వెళ్తాడని తాను ముందే గెస్ చేసి ఆయనకు చెప్పినట్లు కూడా గిరిబాబు వెల్లడించారు. కొదమసింహంకు సంబంధించిన గొడవ గురించి వివరిస్తూ, ఆ సినిమా కంటే ముందు తాను కౌబాయ్ కథతో ఇంద్రజిత్ సినిమాను ప్రొడ్యూస్ చేశానని, వాస్తవానికి ఆ సినిమా వచ్చిన నెల రోజుల తర్వాత ఇంద్రజిత్ రావాల్సిందని, కానీ తన సినిమా గురించి తెలుసుకొని హఠాత్తుగా రాత్రికి రాత్రి రిలీజ్ డేట్ ప్రకటించి తమ సినిమాను దెబ్బతీశారని, కొదమసింహం ఫ్లాప్ కావడంతో ఆ ఎఫెక్ట్ తమ సినిమాపై పడిందని, కౌబాయ్ సినిమాలు ఆడవనే అభిప్రాయం వచ్చి తమ సినిమాను సగానికి సగం రేటుకు అమ్ముకోవలసిన పరిస్థితి వచ్చిందని, అలా తాను చాలా నష్టపోయానని గిరిబాబు వెల్లడించారు. ఇక చిరు తమ్ముడు పవన్ కళ్యాణ్ గురించి చెబుతూ, అతను చాలా మంచి వ్యక్తి అని, కానీ తనతో పనిచేసే అవకాశం ఒక్కసారి కూడా రాలేదని, పవన్ కొత్త సినిమాకు తన మనవడు పనిచేస్తున్నాడని, అతడి పనితీరుపై తెలుసుకోవడానికి యూనిట్కి వెళ్తే పవన్ లేచి వచ్చి మర్యాదగా పలకరించాడని గిరిబాబు చెప్పుకొచ్చాడు.